సిటీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూన్ 3వ తారీఖు సోమవారం. మరి దినఫలాలు శీర్షికన ముందుగా ఈరోజు మరి నక్షత్రం వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి భరణి నక్షత్రం అనేది ఉంటుంది. ఇక తిథుల్లోకి వచ్చేప్పటికీ ఈరోజు ద్వాదశి తిథి అర్ధరాత్రి 12 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి తిథి ఉండటం అనేది ఉంటుంది. ఇక నిన్న ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉన్నారో ఈరోజు మరి పొద్దున మరి పాలన అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా మరి వైష్ణవులకి అయితే కనుక ఈరోజు ఏకాదశిగా చెప్పడం అనేది కూడా ఉంటుంది. దీన్ని మరి ద్వాదశితో కూడిన ఏకాదశి అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తూ ఉంటారు. కనుక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఉత్సాహం లేకపోయినప్పటికీ కూడా లేని ఉత్సాహం తెచ్చుకుని మరి పనులు పూర్తి చేయడం అనేది ఉంటుంది. లోపల ఎంత అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా లేదా ఒక రకమైన తెలియని ఉద్విగ్నత ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఏ పని ఎలా పూర్తి చేయాలో ఆ పని అలా పూర్తి చేసుకొచ్చి అందరి చేత కూడా మరి శబాష్ అనిపించుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా మనిషికి ప్రధానంగా పీడించేది బాధించేది ధనం అనేది. ఆ ధనానికి సంబంధించిన సమస్య పెద్దగా లేకపోవటం వల్ల వీరి యొక్క పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి వచ్చేప్పటికీ ఈరోజు ఏ పనిలో ఎప్పటికీ కూడా వారి ఆ పనుల్లో కొంత వ్యయానికి దారితీసే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇంకా ఈరోజు వీరు ఏదైనప్పటికీ కూడా అలా కొన్ని వ్యయంతో కూడిన కొత్త వస్తువులు సంపాదించుకోవటం కానీ, ఇంటికి సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరుచుకోవటం కానీ కూడా ఉండొచ్చు. ఇక ఏదైనా బయట వ్యవహారాల్లో మాత్రం నిర్ణయాలు ఒక కొలిక్కి రాలేకపోవటం, అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా కొంత ద్వంద్వ వైఖరి ఉండటం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా చివరి నిమిషంలో మాత్రం బయటపడతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి వచ్చేప్పటికీ ఈరోజు చాలా విషయాల్లో లాభకరమైన సంతోషకరమైన ప్రయోజనం ఉండటం అనేది ఉంటుంది. ఇక కవులు కళాకారులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క పరమార్థాలని నెరవేర్చుకోవడం అనేది కూడా ఉంటుంది. ఇంకా చాలా విషయాల్లో వీరి యొక్క మనోరథాలు పూర్తవటం, అలాగే ముఖ్యంగా ఒక స్త్రీ మూలకంగా ఏదైనా సరే సహాయం లభించడం అనేది, తద్వారా వీరి యొక్క గౌరవ మర్యాదలు పెరగటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మరింత మంచి జరగడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు ఏ పనిలో అయినప్పటికీ కూడా చాలా వాటిని చాకచక్యంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది. ఇటు మానసికంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా కూడా ముందుకెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. అమ్మగారు నాన్నగారు వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తదుపరి సింహరాశి. సింహరాశి వారైతే కనుక ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టమంలో చంద్రరాహుల యొక్క కలయిక వల్ల ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎంతో కొంత మరి వెనక అడుగు వేయాల్సిన పరిస్థితి, అలాగే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని ఒక అయోమయ వాతావరణం కూడా నిండిపోవటం అనేది ఉంటుంది. పైకి అందరూ కూడా తన వాళ్ళ కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారు అనే ఒక అనుమాన భావన అనేది కూడా స్పష్టంగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మరి ఇటీవల కుజుడి యొక్క మేషంలోకి రావటం వల్ల మొత్తానికి దానివల్ల ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మాత్రం ఏదో విధంగా బయటపడటం అనేది కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా మరింత ప్రయోజనం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది.
కన్యారాశి వారైతే కనుక ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా అష్టమంలో కుజుడి యొక్క సంచారం వల్ల అయితేనేమి, తర్వాత సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల అయితేనేమి, ఇందులో భార్యాభర్తలు ఎవరికైనా సరే కొద్దిగా ఎక్కువ అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక బయట నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాలేకపోవటం, తర్వాత వచ్చేప్పటికి కోర్టు సంబంధించిన భూ సంబంధించిన వ్యవహారాలు కానీ ఏదైనా సరే తగాదాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఒక పట్టాన పరిష్కారం ఈరోజు లభించలేకపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక వాటికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఒకంత వాయిదా వేసే విధానం ఉంటే వాయిదా వేసుకుంటూ వెళ్ళటం అనేది కొంతవరకు అవసరం. ఇక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారైతే కనుక ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు ఇంటిలో అయితేనేమి, తర్వాత బయట అయితేనేమి, అంటే ఇంటా బయట రెండు చోట్ల కూడా వీరి యొక్క ప్రతిభా పాఠవాళ్ళు కొంతవరకు బహిర్గతం అవటం, ఆనందపడటం, సంతృప్తి చెందటం అనేది కూడా కనిపిస్తుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటికి అనుకూలకంగా రావటం అనేది ఉంటుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఈరోజు అయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం పొందడం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కూడా ఈరోజు నిన్నటితో పోలిస్తే కొంత వ్యాపారం మెరుగుపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి వరాహ నరసింహస్వామిని పూజించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు అనుకున్న రంగంలో ముందుకెళ్ళిపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు వీరి యొక్క తొందరపాటే వీళ్ళ యొక్క బలహీనత అయ్యి కొంతవరకు ఇబ్బందులు తెచ్చడం, తద్వారా నష్టపోవటం. అంటే ఇక్కడ స్వయంకృతంగా తెచ్చుకునే ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్ప విధివశాత్తు పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఈరోజు అయితే కనిపించట్లేదు. కనుక ఏదైనప్పటికీ కూడా ఆలోచనలు వాటినన్నింటినీ కూడా ఒక సమయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక ఈరోజు వీరికి ప్రయోజనాత్మకంగానే ఉంటుందంటలో సందేహం లేదు. కనుక ఇలాంటి మంచి ఆలోచనలు రావడానికి కానీ లేదా కొంతవరకు తొందరపాటు తగ్గించుకోవడానికి కానీ ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారైతే కనుక ఈరోజు ఇంటి వ్యవహారాల్లో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇంటికి పురోభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి 1-2 రోజులు వాయిదా వేసుకోవటం అనేది అవసరం. సాధ్యమైనంత వరకు ఉన్న వ్యవహారాల్లో ఉన్నట్టుగానే వెళ్ళిపోవటం అనేది, కొత్త ప్రయోగాలకి తెరదీపకుండా ఉండటం అనేది కూడా చాలా చెప్పదగిన సూచన. ఇక ఆ రకమైన జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ఇటు ఆరోగ్యము బాగుంటుంది, ఆర్థికము బాగుంటుంది. అలా కాకుండా కొత్త ప్రయోగాలు జోలికి వెళ్తే మాత్రం ఒకంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనుక కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులన్నింటినీ కూడా తమ యొక్క వ్యక్తిగత సౌఖ్యాల కోసమే చేసుకుంటారు కాబట్టి పెద్దగా విచారించడానికైతే కనుక ఏమీ ఉండదు. ఇంకా దగ్గరి ప్రయాణాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు లాభసాటిగా ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే లేదా మధ్యవర్తిత్వం చేసి ఎవరైతే మరి వ్యాపారాల్లో ఉంటారో అలాంటి వాళ్ళు, అంటే కమిషన్ బేసిస్ మీద చేసే వ్యాపారాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు ఎంతో కొంత లాభం దిశగా అడుగులేయటం అనేది కూడా ఉంటుంది. అలాగే కొత్త వస్తువులు సంపాదించుకోవడం కానీ కొత్త వస్తువులు కొనడం కానీ కూడా ఈరోజు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వారు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మరింత లాభపడతారంటలో సందేహం లేదు. కుంభరాశి వారికి ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన అననుకూల పరిస్థితులే, అంటే అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈరోజు కూడా వీరు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కొత్త ఆర్థిక విషయాలకి తావివ్వకుండా ముందుకెళ్ళటం అనేది మంచిది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ రావు. కానీ వీరే కొంతవరకు కోపతాపాలను తగ్గించుకుని ముందుకెళ్ళవలసిన అవసరమైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. ఆలోచనల విషయంలో కొంతవరకు, నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతవరకు ఏదైనా సరే తటపటాయింపు అనేది ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. ఇంకా కొత్తగా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి, తర్వాత విశాఖ
పూర్వభద్ర 4వ పాదం వారు ఎవరైతే ఉంటారో ఆ పూర్వభద్ర 4వ పాదం రేవతి వారికి అయితే కనుక ఇవి మరింత మెరుగుపడితే కళ్యాణ అవకాశాలు. ఇక ఉత్తరాభద్రలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కళ్యాణాలు కొంతవరకు వాయిదా పడుతుంది. అలాగే ఉత్తరాభద్రకు సంబంధించిన నక్షత్రంలో జన్మించి ఎవరైతే దంపతులు ఉంటారో వారి మధ్య కూడా ఏవైనా సరే కొంతవరకు పొరపక్షాలు ఏర్పడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా మీన రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రాశి వాళ్ళు ఎక్కువగా ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.